ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అదే నేను పాత భానుమతినయ్యుంటే ఈ పాటికి నీ బ్రతుకు ఏవయ్యుండేదో ఊహించుండేవాడివి కూడా కాదు. ఇంకొకసారి నా కూతురి జోలికొస్తే ఆ రోజే నీకు చివరి రోజవుతుంది. మైండ్ ఇట్. ఆస్తులు పోయినా కట్టుకున్న మొగుడు పోయినా పొగరు మాత్రం తగ్గలేదు. ఇడియట్. పద బేబీ. కూర్చో. మామ్, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. తిను. కడుపు నిండిందా? ఓకే మమ్మా. పద వెళ్దాం. లెట్స్ గో. చిన్న బండి తీసుకెళ్లి పెద్ద యాక్సిడెంట్ చేసుకుని తీసుకొచ్చింది. అనవసరంగా ఆటో ఇచ్చి పంపించాను. ఇప్పుడు ఆటో పరిస్థితి ఎలా ఉందో ఏటో దేవుడా. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఉండు. నా ఆటో. అమ్మో. ఏమైంది సార్? ఏం లేదమ్మా, బైక్ రెడీ అయింది, అందుకే పిలిచాను. ఆటో ఇక్కడ పెట్టేసి బైక్ తీసుకెళ్ళమ్మా. పర్వాలేదు సార్, ఈ రోజుకి ఆటో నేను నడుపుతాను. నాకు భయంగా ఉందమ్మా. ఏం కాదు, నువ్వు బైకే తీసుకెళ్ళమ్మా. ఆటో నడుపుతాను ప్లీజ్ సార్. ప్రాక్టీస్ అయినట్టుంటుంది. వద్దమ్మా, నేను ఈ ఆటో మీద అంత రిస్క్ చేయలేను. దయచేసి నువ్వు బైకే తీసుకెళ్ళు. సరే సార్, మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి బైక్ తీసుకెళ్తాను. ఇలా ఇవ్వమ్మా, ఇవ్వు, తీసుకెళ్ళమ్మా. జాగ్రత్త అమ్మా, ఈసారి 2-3 ముక్కలు చేసి తీసుకురావద్దు. జాగ్రత్త. అలాగే సార్. దేవుడా, ఈ బండికి ఏం కాకుండా చూడు దేవుడా. ఏమైంది దీనికి? సడన్ గా ఆగిపోయింది. పార్టీకి టైం అవుతోంది, ఈ టైంలో బైక్ రావడం ఏంటి? సరే, దగ్గర ఎక్కడా కూడా మెకానిక్ షెడ్ లేనట్టుంది. బైక్ ఇక్కడే పెట్టి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం.
ఆ తర్వాత వచ్చి దీని సంగతి చూద్దాం. ఛ, సమయానికి క్యాబ్ బుక్ అవ్వట్లేదే. ఇదిగో క్యాష్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అమ్మా. అమ్మయ్యా, బుక్ అయింది. 5 minutes చూపిస్తోంది. ఈ లోపు దమ్ము లాగిద్దాం. రైడ్ బుక్ చేసింది మీరేనా? ఇదేంటి ఇక్కడ ఉంది? ఎంత తప్పించుకున్నా కానీ ఇలా దొరికిపోయాను. ప్రణయ్, ప్రణయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? అదేం లేదు. ఒక్కసారిగా నిన్ను చూసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అయినా నువ్వేంటి, ఈ క్యాబిడో ఏంటి? బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా ప్రణయ్. జరిగిందంతా తెలిసింది. సారీ. విధిలా రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తాం? అవును, నువ్వెప్పుడొచ్చావు? నేను నిన్న రాత్రే వచ్చాను. నిన్ను కలుద్దామని బయలుదేరాను. కానీ దారిలో బైక్ ఇలా ట్రబుల్ ఇచ్చింది. అందుకే రైడ్ బుక్ చేశాను. కానీ అనుకోకుండా నువ్వే వచ్చావు. సరే, ఇలా రోడ్డు మీద ఎందుకు, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. పద వెళ్దాం, రా. క్యాబ్ ఏంటి ఇంకా రావడం లేదు? చివరికి ఈ జాన్ గడ్ కూడా మన ముందు తోక జాడిస్తున్నాడు. ఇదంతా చచ్చిపోయిన మీ నాన్న చేతకాంతనం, మన ఆస్తులో అందరికీ పంచిన సంయుక్త తెలివి తక్కువతనం. చిచి. అరే, ది గ్రేట్ భానుమతి భరద్వాజు ఇలా రోడ్డు మీద నుంచునుండడమా? ఏంటి భాను ఇది?
అదేంటి భానుమతి, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? అవును, ఇప్పుడెక్కడుంటున్నావు? ఎలా ఉంటున్నావు? చచ చచ, ఎలాంటి పరిస్థితికొచ్చావు నువ్వు? సౌందర్య కదా, మిస్ ఇండియా అవ్వాలనుకున్న సౌందర్య మిస్ రోడ్ అయింది. అంతా నీ తలరాత. పాపం, మీ ఆయన పోయాక ఏమైపోయావా అని భయపడ్డాం. థ్యాంక్ గాడ్ బతికే ఉన్నారు. యాక్చువల్గా మన ఫ్రెండ్స్ అందరం నీ దగ్గరికి ఓదార్పు చేయడానికి వద్దామనుకున్నాం, కానీ మేమందరం బిజీ కదా, అందుకే రాలేకపోయాం. చివరకు 13వ రోజు పెద్ద కర్మకి రావాలనుకున్నాం, కానీ మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఎప్పుడు అని. అన్నట్టు అడగడం మర్చిపోయాను, అసలు పెద్ద కర్మ చేయిస్తున్నావా, డబ్బులెవని వదిలేస్తున్నావా? అయినా ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళని పిలిచి మా స్థాయికి తగ్గట్టు పెద్ద కర్మ ఎలా జరిపిస్తావులే? సారీ, నేను అర్థం చేసుకోలేకపోయాను, ఏమనుకోకు. పోనీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి చందాలేసుకుని ఏమైనా? వద్దులే, నీ ఆత్మాభిమానం ఒప్పుకోదు. పోనీ ఏమైనా డబ్బులు? చాలు. చాలు. ఇంకా ఆపుతావా లేక నన్నే ఆపించమంటావా? చూడు, సింహం బోన్లో ఉన్నా అడవిలో ఉన్నా సింహం అనే అంటారు, కానీ పిల్లి అనరు. నీలాంటి పిల్లులు ఎంత మందొచ్చినా, నా ముందు ఎంత గాండ్రించినా అది మ్యావ్ అనే వినిపిస్తుంది. అది గుర్తుంచుకో. ఈరోజు నా దగ్గర ఆస్తి, అంతస్తు, డబ్బు లేవని నువ్వు వెటకారం చెయ్యాలనుకుంటే అది నీ మూర్ఖత్వం. ఇన్ని రోజులు మంచితనం, గౌరవం అనే ముసుగు వేసుకుని నా చుట్టూ తిరిగారు. ఇప్పుడు మీ ముసుగులు తొలగిపోతున్నాయి. ఎవరు ఏంటి అనేది స్పష్టమవుతుంది. మళ్ళీ నాది అనే ఒక రోజు వచ్చిన రోజు మీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఏవన్నా పెద్ద కర్మ జరిపించలేననా? చూస్తూ ఉండు, పెద్ద కర్మ చాలా ఘనంగా జరిపిస్తాను. పోయిన మాయన భరద్వాజ కోసం కాదు, వెనకాల ఏడ్చే మీలాంటి వాళ్ల కోసం. ఆ రోజు మీ అందరికి ఇన్విటేషన్ వస్తుంది. వచ్చి మా ఆయన ఫోటోకి దండం పెట్టుకుని విందు ఆరగించి వెళ్ళండి. ఆ రోజున తెలుస్తుంది ఈ భానుమతికి ఏం లేకున్నా స్టేటస్లో మాత్రం ఎక్కడ తగ్గదు అని. అర్థమైందా? పద సౌందర్య. ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి మంచిగా నటించాలి. ఐమ్ సారీ సంయుక్త, నీకింత పెద్ద లాస్ జరిగి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీ పక్కన లేను. దానివల్ల నాకు చాలా గిల్టీగా ఉంది. నన్ను క్షమించు. ఐఎమ్ రియల్లీ సో సారీ. పర్వాలేదు ప్రణయ్, విధిరాతని ఎవరు మాత్రం తప్పించగలరు? కాదు, అసలు ఎలా జరిగింది సడన్ గా? డాడీ, డాడీ, డాడ్! ఈ ట్రాజెడీ ఎంతసేపు వినాలో ఏంటో.
అప్పటి వరకు అండగా ఉన్న వృక్షాన్ని కూల్చితే ఆ కుటుంబం ఎంతలా డిస్టర్బ్ అవుతుందో తెలుసా ప్రణయ్? మన అనుకున్న వాళ్ళెవ్వరూ మన దగ్గరికి రారు, కనీసం పలకరించరు. మనం పలకరించినా మోహన్ చాటేస్తారు. మనల్నే అంటుందా ఏంటి? సారీ చెప్పాను కదా సంయుక్త, అనుకోకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం వల్ల నిన్ను రీచ్ అవ్వలేకపోయాను. చచ్చా, నువ్వు కాదు ప్రణయ్, నీ గురించి నాకు తెలీదా? నాన్న నుండి ఎంతో సహాయం పొంది ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ప్రెసెంట్ మాతో మాట్లాడడం లేదు. ఏంటో ఈ మనుషుల తీరే అర్థం కావడం లేదు. కానీ బయట మీ నాన్నగారు ఫ్రాడ్ చేశారని ఆహా, నేను అనటం లేదు, అందరూ అనుకుంటుంటే విన్నాను. కానీ మీ నాన్నగారు అలా ఎందుకు చేస్తారు? ఆయన జెంటిల్మెన్. ఈ మనుషుల ప్రవర్తన అలాగే ఉంటుందనిపిస్తుంది. ఎవరైనా చెరువులో మునిగిపోతూ ఉంటే కాపాడాల్సింది పోయి రాళ్లతో కొట్టి చచ్చిపోయాక సెల్ఫీలు తీసుకుంటారు. అంతే తప్ప కాపాడాలనే మనసు ఎవరికి ఉండదు. సరే ఓకే, అవును ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఎక్కడుంటున్నారు? ప్రస్తుతం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. కానీ అక్కడ ఉండడం మా మమ్మీకి ఇష్టం లేదు. మా అక్క అమ్మ నాతో గొడవ పడుతున్నారు. వాళ్ళని ఎలా గోదార్చాలో నాకు తెలియడం లేదు. కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేం ప్రణయ్. అక్క అమ్మ అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అందుకే వీలైనంత తొందరగా బయటికి రావాలి. సరే వదిలే, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు తెలీదు ప్రణయ్, ఈ సొసైటీ మమ్మల్ని ఎంత హింస పెడుతుందో. మా అత్తయ్య వాళ్ళు లేకపోతే మా ఫ్యామిలీ ఏమైపోయేదో తలుచుకుంటే భయంగా ఉంది. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఇంతలా నరకం అనుభవించాలా? ఇప్పుడు నేను వెళ్ళి దీని కన్నీళ్లు తుడవాలా? ఏం రాత రాసి పెట్టింది నాకు. సరే సంయుక్త, జరిగిందేదో జరిగిపోయింది. ఇక గతం గురించి వదిలే, భవిష్యత్తు గురించి ఆలోచించు.
ఏం ఆర్డర్ ఇచ్చావు? పొయ్యిలో బొగ్గులు. బొగ్గులు అవి మనకి నచ్చవు కదరా, ఇంకేమైనా ఆర్డర్ ఇవ్వాల్సింది. జోకా? మొదలు పెట్టింది నువ్వే కదా మావా. సర్లే చెప్పు, ఏం కావాలి? నాకేమొద్దు, నా కడుపు నిండిపోయింది, వెళ్దాం పద. అదేంట్రా, ఏదైనా ఆర్డర్ ఇచ్చి తింటేనే కదరా కడుపు నిండుతుంది. నీకేంటి కాఫీ షాప్లోకి రాగానే కడుపు నిండిపోయింది? మోసుకుని పద, పదరా పద. రేపు నాన్నగారి పెద్ద కర్మ జరిపిద్దాం. రేపు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందా అని. మన ఇంట్లో వరకు చేసి 10 మందికి భోజనాలు పెడితే 5,000 రూపాయలైతే సరిపోతాయమ్మా. అలాగే అత్తయ్య. జరిపించడం అంటే ఏదో మొక్కుబడిగా జరిపించడం కాదు, ప్రాపర్గా గ్రాండ్గా జరిపించాలి. భరద్వాజ చనిపోయినా భానుమతి మాత్రం ఏమాత్రం తగ్గలేదని అందరికీ తెలియాలి.